జీవీఎంసీ పరిధిలో అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతను కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే పల్లా 65వ వార్డు జీవీఎంసీ పరిధిలో అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతను కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 65వ వార్డులో సుమారు 2.20 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడితో కలిసి బానోజీ తోట వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా ఇండోర్ స్టేడియంను ఆధునీకరించామని, కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణంతో పాటు మెట్ల మార్గాలను, తాగునీటి పైప్ లైను నిర్మాణం, వీధి రోడ్లు, కాలువలు, కల్వర్టులు నిర్మించామని చెప్పారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం ప్రచారానికే పరిమితమయ్యాయని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. గాజువాక ఒక మోడల్ పట్టణంగా రూపుదిద్దుకోనుందని, ఇందుకోసం సమగ్ర ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు రట్టి వాసు, బైపిల్లి గాంధీ, వార్డు మహిళా అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ మంగ, కోట్ని లక్ష్మి, జనసేన ఇన్ఛార్జ్ రెయ్యి రత్నం, కార్పొరేషన్ డైరెక్టర్ అంగ కృష్ణ, కర్రీ కృష్ణ, వార్డు వెలమ సంఘం అధ్యక్షుడు భాస్కర్ రావు, కాకి స్వరూపారాణి, జయంతి చౌదరి, సంధ్య, ఎల్వి రమణ, ఉమా తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో డెవలప్మెంట్ విషయంలో అతివేగంగా పరిగెడుతూ ఉన్నది అందరూ చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు 65వ వార్డులో సుమారుగా 2,20,00,000 వర్కులకి శంకుస్థాపనలకి గాజువాక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు వచ్చినందుకు వార్డు తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ వార్డు కమిటీ పెద్దలకు, బానోజీ తోట సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతివేగంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. బీసీ రోడ్డు కానీ, మన కణితి రోడ్లు కానీ, చెరువులు కానీ అన్నీ కూడా ఏ విధంగా డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయో రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. దానికంటే మిన్నంగా గాజువాకలో జరుగుతూ ఉన్నాయంటే శాసనసభ్యులు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ప్లేస్లో ఉన్నారు కాబట్టి మనకు అనేక నిధులు మంజూరు అవుతూ ఉన్నాయి. జీవీఎంసీ వరకు చూస్తే 28% మా ఓన్లీ గాజువాక నియోజకవర్గమే తీసుకోవడం చాలా సంతోషకరం. అది ఏదేమైనా గాజువాక శాసనసభ్యులు ఏదైతే మ్యాండేట్ గాజువాక ప్రజలందరూ ఇచ్చారో దానికి మిన్నంగా ఈరోజు పనిచేస్తూ ఈరోజు అందరి మన్ననలు పొందే విధంగా రాష్ట్రం అంతా కూడా నెంబర్ 1 స్థానంలో పెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నమస్కారం అండి. ఈరోజు 65వ వార్డులో మరి స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో మరి జీవీఎంసీ నిధులతో సుమారు 2,20,00,000 రూపాయలకి సంబంధించి అభివృద్ధి వర్కులకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశీస్సులతో, అలాగే మున్సిపల్ మంత్రి గారైనటువంటి నారాయణ గారి ఆశీస్సులతో, ఇక్కడ అందరూ నాయకుల యొక్క సహకారంతో మనం గాజువాక నియోజకవర్గంలో సుమారు 225 కోట్లకి మనకు సంబంధించి వర్కులు చేసాం శంకుస్థాపన. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేసి చేయడానికి మేము మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ముఖ్యంగా అభివృద్ధి కోసం కూడా ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పి తెలియజేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు డ్రైన్స్ వేసేటప్పుడు కానీ, రోడ్స్ వేసేటప్పుడు కానీ అవి మనం చూస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒకసారి వేసిన తర్వాత ఆ పక్కన ఇంకో ఏదైనా తవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తవ్వేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసి వెళ్తారు. ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా తవ్వేటప్పుడు ఏముందంటే ఇంకా అలాగే ఉండిపోతుంది కొంత కింద. అలాగే డ్రైన్స్ కట్టేటప్పుడు కానీ సహకారం అందించాలి. అప్పుడు మంచిగా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.